డియర్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్, ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ ఉగాదిలోపు ఉద్యోగాలు ఇస్తే ఈ సంవత్సరం ఒకవేళ డిప్యూటీ డిఈఓ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఎంత జీతం వస్తుందో తెలియజేయడానికి మేము ఆర్పిఎస్ అంటే రివిజన్ పే స్కేల్ 2022 ప్రకారం వాళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళ డిడక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. 2022 రివిజన్ పే స్కేల్ ప్రకారం వాళ్ళ పే స్కేలు మూల వేతనంతో పాటుగా వాళ్ళ పే స్కేలు 61,960 నుంచి 1,51,370 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఎర్నింగ్స్లో బేసిక్ పే 61,960 రూపాయలు, అలాగే డిఏ ఇప్పుడున్న డిఏ ప్రకారం 37.35 ప్రకారం 23,142 రూపాయలు, అలాగే హెచ్ఆర్ఏ 10% 6,196 రూపాయలు, గ్రాసు టోటల్గా మొత్తం మీద గ్రాసు 91,301 రూపాయలుగా ఉంటుంది. ఇందులో మనకి డిడక్షన్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ వాళ్ళ నామ్స్ ప్రకారం 2,200 రూపాయలు ఉంటుంది. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫండ్ కింద 120 రూపాయలు ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు ఉంటుంది. సిపిఎస్ అమౌంట్, ఈ సిపిఎస్ అంటే ఎట్లా లెక్కేస్తారంటే బేసిక్ పే 61,960 రూపాయలు ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ 23,142 రూపాయలు కలిపి మొత్తం టోటలు ఈలో నుంచి 10% సిపిఎస్ అమౌంట్ 8,510 రూపాయలు తీసివేస్తారు. ఇప్పుడు ఈహెచ్ఎస్ 300 రూపాయలు, ఈ డిడక్షన్స్ మొత్తం కలిపి 11,130 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మీద నెట్ శాలరీ 91,301 నుంచి 11,130 రూపాయలు తీసివేస్తే మొత్తం మీద 80,171 రూపాయ చేతికి వస్తుంది. ఈ ఉగాదిలోపు ఒకవేళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వీరికి చేతికి మొదటిసారి మొదటి జీతం 80,171 రూపాయలు చేతికి అందే అవకాశం ఉంది. సో ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.